పాశం యాదగిరి సార్ అయితే మనతో పాటు ఉన్నారు. మరి తెలంగాణలో ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనం ఏంటి? ఆంధ్ర విగ్రహాలు పెట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకు పెట్టాలనుకుంటున్నారో ఆ విషయాల గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మరి ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణ మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు మన తెలంగాణలా లేదంటే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏమన్నా నడుస్తున్నదా? ఇది మన తెలంగాణ కాదు, జన తెలంగాణ కాదు. ఆంధ్రుల తెలంగాణనే, దొంగల తెలంగాణనే. అందుకని మళ్ళీ మనం పోరాటం చేస్తే తప్ప ప్రజల తెలంగాణ రాదు. దానికోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. లేకపోతే వాళ్ళ రాజ్యమే ఉంటుంది. ఏం మాట్లాడండి, ఒక్క మాట బూత్ మాట మాట్లాడండి ఎప్పుడైనా నాగేశ్వరరావు సంస్కారవంతంగానే మాట్లాడండి కదా. విమర్శలే చేసిండు, అది కూడా విధానాలనే విమర్శలు చేసిండు తప్ప వాళ్ళు నువ్వు తాగుబోతు అని కానీ వ్యభిచారం అని అనడా ఎప్పుడు అనలే కదా. సినిమాలను తిట్టలేదు కదా. కుసంస్కారంగా మాట్లాడలేదు కదా. మరి ఎందుకు మీకు ఎట్లా కేసులు పెడతారు? ఏ చట్టం ప్రకారం కేసు పెడతారు? వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ఇచ్చింది, నువ్వు ఇయ్యలే. వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 19(1)(a) ఇచ్చింది. దాని కిందనే ఆయన మాట్లాడిండు, చాలా సంస్కారవంతంగా మాట్లాడిండు. అయినా సరే నువ్వు అరెస్ట్ చేస్తానంటే నిన్ను తెలంగాణ వాళ్ళు సహించరు, నిన్ను పొలిమేర దాకా పారదోలుతారు. అందుకని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సోయిలు పడకపోతే వాళ్ళని తరిమేస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ముప్పు వస్తుంది. అంటే ఇప్పుడు ప్రశ్నించినందుకు ఆయన పైన కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది జరుగుతుందా? అంటే ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దా? ఆయన ప్రశ్నించడం కూడా కాదు, ఇట్లా ఈ పలానా సంగతి జరిగిందని చెప్పిండు. అది జరిగినట్టే చెప్పిండు. ప్రశ్నించలేదు, నువ్వు దొంగ లంగో లఫంగం అని కూడా అనలేదు. అయినప్పుడు ఎందుకు కేసులు? ఏం కేసులు అంటే నేను ఇవ్వడేమనొద్దా? అంటే చట్టం తెలుసా? పవన్ కళ్యాణ్ చదువుకుండా, రాజ్యాంగం ఒకటి ఉందనే సంగతి తెలుసా? ఆయనకి ఏ అంగము తెలియదు. అందుకనే రాజ్యాంగం అస్సలు తినోడు ఏదైనా మాట్లాడతాడు, ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. అందుకనే మన పోలీసులు కూడా ఇక్కడికి ఇంతమంది రావద్దు, ఇక్కడ నాగేశ్వరరావు వస్తే అరెస్ట్ చేస్తామని చెప్తారు. నాగేశ్వరరావు వస్తానని చెప్పిండు, ఇక్కడికి మాడబూసి వస్తున్నాడు. మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి ప్రెస్ క్లబ్ నిండిపోయారు, ఇంటెలిజెన్స్ వాళ్ళంతా ఇక్కడ నిండిపోయారు. అని అరెస్ట్ చేస్తామంటారు. ఎంత తప్పది? జనాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? పంపింది ఎవడు? చంద్రబాబు నాయుడు పంపిండా, ఇక్కడికి పవన్ కళ్యాణ్ పంపిండా? తెలంగాణ పోలీసుల మీద ఆధిపత్యం ఎవరిది? నువ్వు తెలంగాణ పోలీసులు నోరు మూసుకొని కూర్చోవాలి. కేవీఆర్ వెంకటరెడ్డిని ఎట్లా అరెస్ట్ చేసి చూసినాం కదా. సోషల్ మీడియాని అరెస్ట్ చేస్తారా? ఏం చేస్తారు? మీడియా అంతా మాఫియా అయింది. తెలంగాణలో ఆంధ్ర మీడియానే ఉంది, ఆంధ్ర మాఫియానే ఉంది. దాన్ని తరిమేసేయాలి. తెలంగాణలో సోషల్ మీడియా ఒకటే ప్రజలతో ఉన్నది. అందుకని సొసైటీతో ఉన్న సోషల్ మీడియాను మనం ప్రోత్సహించాలి, ఆంధ్ర మీడియాను తరిమేయాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గత 40 సంవత్సరాలుగా తను ఒక ప్రొఫెసర్గా, ఒక జర్నలిస్ట్గా, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, పిల్లలకు పాఠాలు చెప్పేటువంటి వ్యక్తిగా మనం అంతా చూస్తాం. తన ఎన్ని ఒకటా రెండా అసలు ఎక్కడ ఏ సమస్య మొదలైనా మొన్న జరిగినటువంటి యుద్ధం పైన కూడా చాలా స్పష్టమైన వైఖరి, తన అవగాహనను తను చెప్పారు. అంటే ఒక ఆలోచింపచేసే విధంగా రాజకీయ విశ్లేషకులుగా మనం చూస్తాం నాగేశ్వర్ సార్ని. కానీ అటువంటి వ్యక్తి పైన మీ ఇష్టానుసారంగా ఒక కండువా కప్పి, వైఎస్ఆర్సీపీ కండువా మెడలో కప్పి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేటువంటిది చాలా తప్పుడు విధానమని నేను భావిస్తున్నాను. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేస్తున్నటువంటి ఒక బాధ్యురాలిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమకారిణిగా కూడా నేను దీన్ని ఖండిస్తున్నాను చాలా సీరియస్గా. అరెస్ట్ చేస్తాము అని పోలీసులు రావడము, అసలు అక్కడి నుంచి పోలీసులు వచ్చే ముందు ఆ ప్రాంతానికి ఉన్నటువంటి, ఎక్కడికి పోయినా ఆ ప్రాంతానికి ఉన్నటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం అనేటువంటిది, అంటే ఎట్లా ఇవాళ నాగేశ్వర్ సారు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా ఆ సమస్య మీద స్పందిస్తారు. ఎందుకంటే తను బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కనుక. అందుకనే తను ఆ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఏదైనా విషయం స్పందిస్తే ఆ స్పందన పైన మీ దగ్గర సమాధానం లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు తీసుకునేటువంటి చర్యలు సరైనటువంటివి కావు. అందుకనే మీ కార్యకర్తలకు మీరు నచ్చజెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఆ హోదాలో ఉన్నటువంటి మీకు అవసరం ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో, గౌరవప్రదమైనటువంటి కుర్చీలో ఉన్నారు. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు, పవన్ కళ్యాణ్. కాబట్టి నేను గతంలో తమ్ముడు అని కూడా సంబోధించాను పవన్ కళ్యాణ్. ఎప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థి గర్జన జరిగినప్పుడు ఆ గర్జనలో అందరం ఒక వేదిక మీద ఉన్నాం. ఇక్కడే ఉన్న పృథ్వీరాజ్ ఉన్నాడు, నేనున్నాను, పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాబట్టి
మిమ్మల్ని నేను ఒక తమ్ముడిగా భావించి నేను చెప్తున్నాను, ఇది సరైన పద్ధతి కాదు. ఒక ప్రొఫెసర్ పట్ల మీరు చేసేటువంటి చర్యలు ఇది సరైనది కాదు. వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ కూడా చేస్తున్నాను. అంటే ఎస్పెషల్గా ప్రొఫెసర్ గారి మీద కండువాలు వేసి వైసీపీ బ్యాచ్మేట్ అని వైసీపీ కోర్ కమిటీ మెంబర్ లాగా చూస్తున్నారని చెప్పేసి చేయడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే వయసు పొదిలో బాణంలాగా చూస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎంతవరకు? అంటే గతంలో చాలా మాట్లాడారు మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్. అది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అన్ని విషయాల్ని విశ్లేషించి విషయాన్ని విషయంగా మన ముందు ఉంచుతారు, వాస్తవాల్ని మన ముందు ఉంచుతారు. తనకున్న పరిజ్ఞానంతో తను ఒక జర్నలిస్టుగా సమాజం పట్ల బాధ్యతగా ఆ విషయాల పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి చాలా మాట్లాడతారు. ఆలోచింపచేసే విధంగా ఉంటాయి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ యొక్క విశ్లేషణ అనేటువంటి చాలా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఎక్కడా కూడా వేరే రకంగా ఉండదు. ఆయన ఎక్కడ కూడా ఒక పార్టీకి అనుబంధంగా పనిచేయలేదు, ఎక్కడ కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేయలేదు, ఒక పార్టీ కండువా ఎక్కడ కూడా కప్పుకోలేదు. కానీ ఈ రకంగా కండువాలు కప్పి, మీరెవరండి కండువాలు కప్పడానికి? ఆయన ఇష్టం ఉంటే ఆయనే కప్పుకుంటాడు కదా, మీరెవరు కప్పుకోమని చెప్పడానికి? అది మెడలో వేసి అది క్యారెక్టర్ అసాసినేషన్. ఇది చాలా తప్పుడు ఆలోచన ఇది. అందుకని ఎవరు చేసినా ఇది ఎక్కడో కాదు, టీడీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజీలో అది పోస్ట్ చేయబడింది. అది చేసింది ఎవరో కూడా మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. తెలియదు అని అంటే కనుక మీ క్యాడర్ మీద మీకు పట్టు లేకపోవడమే, మీ క్యాడర్ని మీరు అదుపులో పెట్టుకోలేకపోవడమే. అందుకని ఇది సరైనది కాదు. వెంటనే ఇట్లాంటి వాటినన్నింటినీ కూడా నిలిపివేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ కూడా ఆలోచించాలని కూడా కోరుతున్నాను. నాగేశ్వర్ సార్కి అండగా నిలబడాలని కోరుతున్నాను. ఒక ప్రొఫెసర్కే ఇట్లాంటివి జరిగితే రేపు ఇంకెవరికైనా కూడా జరుగుతుంది. అందుకని ఇక్కడే ఇట్లాంటి విషయాలకి చెక్ పెట్టే విధంగా మనమంతా కూడా ఆలోచించాలని పౌర సమాజానికి అందరికీ కూడా, తెలంగాణ సమాజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాగేశ్వర్ సార్ విశ్లేషణలు చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. అరెస్ట్ చేస్తే ఊరుకుంటారండి? అరెస్ట్ చేయకముందే ఊరుకోలేదు, అరెస్ట్ చేస్తే ఊరుకుంటారా? ఎక్కడ కూడా అంటే తెలంగాణలో ఇక్కడ ఒక పోరాటాలకు నిలయమైనటువంటి గడ్డ ఇది, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గడ్డ ఇది. అందుకని ఇక్కడ ఆయనకు అరెస్ట్ చేయరనే అనుకుంటున్నాను. ఇంత జరిగిన తర్వాత చేయొద్దు అని కూడా కోరుతున్నాను, చేయరనే అనుకుంటున్నాను. చేస్తే పరిణామాలు ఏముంటాయి అనేది వాళ్ళే చూసుకోవాలి. ఇంకా అంటే ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందంటారా? అంటే ఈ టీడీపీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు పార్టీకి సపోర్ట్ చేస్తుందని ఎందుకు అనుకుంటాం మనము? కాకపోతే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఉన్నారు. నాగేశ్వర్ సార్ యొక్క సలహాలు సూచనలు కూడా గతంలో అడిగినట్టుగా నేను విన్నాను. అది వాస్తవమా నాకు తెలియదు. కానీ నాగేశ్వర్ సార్ యొక్క సలహాలు అంటే తెలంగాణకు ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, ఇంకా మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగినట్లుగా నేను విన్నాను. మరి అది అందులో ఎంత వాస్తవం ఉంది అవాస్తవం ఉంది నాకు తెలియదు. కానీ అడిగినరు అంటే ఆయన ఒక స్థాయిలో ఉన్నట్టే కదా. మరి అట్లాంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తుల పట్ల మీ స్పందన కూడా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద జరుగుతున్నటువంటి ఏవైతే ఈ వాక్యాలు ఉన్నాయో వీటిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద చేస్తున్న దాడి రాజ్యాంగం మీద చేస్తున్న దాడి, రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ మీద చేస్తున్నటువంటి దాడి. ప్రతి మనిషికి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటి ఒక హక్కు ఉన్నది, అది ప్రజాస్వామ్యంలో భాగం. మరి ఆయన మాట్లాడిన వ్యాఖ్యల పట్ల ఎవరికైనా ఏదైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కోర్టులను సంప్రదించి ఈయనే మా ప్రతిష్టకు భంగం కలిగించేటటువంటి పని చేసిండు కాబట్టి ఈయన మీద మీరు యాక్షన్ తీసుకోవాలని లీగల్ నోటీసులు పంపించచ్చు. కానీ అట్లా కాకుండా ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి టీడీపీ పార్టీ వెబ్సైట్లో ఆయన ఫోటోలు పెట్టి మార్ఫింగులు చేసి ఆయన మెడలో జనసేన జగన్ పార్టీ కండువలేసి వైసీపీ కండువలేసి పెట్టడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. దీనిని తెలంగాణ సమాజం ఖండిస్తూ ఉన్నది. కవులు, రచయితలు, మేధావులుగా మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విగ్రహాల వివాదం కూడా, అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టొద్దు, లేదంటే ఈ విగ్రహాలకు పెడితే ఊరుకోమనే విషయాలు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవును, ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఇటీవలనే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టిండ్రు, తర్వాత మైత్రివనం అమీర్పేటలో కూడా మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహం పెట్టే పని చేస్తూ ఉన్నారు.
అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఇట్లా విగ్రహాలు కేవలం ఒక ప్రాంతానికే పెడుతున్నారు, ఒక ప్రాంతానికే అధికారం ఉంటున్నది, ఒక ప్రాంతానికే ఆ, డబ్బులు బడ్జెట్ అంతా కూడా కేటాయిస్తూ ఉన్నారు, ఒక ప్రాంతానికే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, నీళ్లు నిధులు ఉద్యోగాల్లో అన్యాయం చేస్తున్నారనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. మరి ఆ తెలంగాణ ఉద్యమం వచ్చిన విషయాన్ని మర్చిపోయి, అంటే తెలంగాణ 60 ఏళ్ల పాటు కొట్లాడి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్ర ప్రాంత ప్రముఖుల యొక్క విగ్రహాలనే తీసుకొచ్చి ఇక్కడ పెడితే తెలంగాణ సాధించుకున్నది ఎందుకు అనేటటువంటి ఒక ప్రశ్న వస్తూ ఉన్నది. మీరు విగ్రహాలు పెట్టదలుచుకుంటే తెలంగాణ ప్రముఖులై పెట్టిన తర్వాత మీరు ఆంధ్ర ప్రాంత ప్రముఖుల విగ్రహాలు పెట్టండి. కానీ తెలంగాణలో మాత్రం ఆంధ్ర విగ్రహాలు పెడతారు, ఆంధ్రలో మాత్రం ఒక తెలంగాణ విగ్రహం ఉండడానికి వీల్లేదన్నట్టుగా ప్రవర్తిస్తే ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొకటి పోలీసు వ్యవస్థ గురించి చూసుకుంటే మామూలుగా తెలంగాణలో ఇష్యూను ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే విధంగా చూడొచ్చు అని చెప్తున్నారు. అంటే ఎక్కడి నుండి పోలీసులు ఎక్కడైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద పెట్టినటువంటి కేసుల విషయంలో ఆయన అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ తెలంగాణ పోలీసుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఏ పర్మిషన్ లేకుండానే వచ్చి అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలు పౌర సమాజము దాన్ని అంగీకరించరు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఏం కోరుతా ఉన్నాము అంటే ప్రజాస్వామ్య గొంతుకల మీద ఇట్లాంటి నిర్బంధము ప్రయోగించేటటువంటి పని ఎవరు చేసినా కూడా అది తప్పే అనేటటువంటి విషయాన్ని మేము ఇక్కడ నుండి తెలియజేస్తున్నాం. ముందు ఏ విధంగా ఉండబోతుంది మరి నాగేశ్వరరావు గారు గురించి? నాగేశ్వర్ గారి మీద చేస్తున్నటువంటి దాడి, ట్రోలింగ్ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటిది. అది కొనసాగడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యయుతంగా ఒక శాంతియుత వాతావరణం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆల్రెడీ నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించి ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వమే నాగేశ్వర్ గారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక సీనియర్ విశ్లేషకులు, తర్వాత ఆయన ఒక ఎక్స్-ఎమ్మెల్సీ, ఆ తర్వాత ఒక తెలంగాణ బిడ్డ. ఆయన ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా కూడా ఎంతైనా తెలంగాణ బిడ్డ అని చెప్పి ఎక్కడ కూడా ఆయన తప్పుడుగా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కూడా చాలా నిష్పక్షపాతంగా మాట్లాడతారు. ఆయన అటువంటి ఒక సీనియర్ మెడలిస్టును పట్టుకొని ఇవాళ ఆయన మెడలో కండువ వేయడం అంటే ఎంత దుర్మార్గంగా దిగజారిపోతున్నాయి అంటే రాజకీయాలు, ఎంత దుర్మార్గంగా ఈ ట్రోలింగ్ జారిపోతూ ఉందంటే, అంటే ఏ రకంగా మేము ఏం చేసినా కూడా ఏ రకమైనటువంటి ఎవరు మాట్లాడరు అనే పద్ధతిలో ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం ఈ రకంగా చేసేటువంటి ట్రోలింగ్స్ను కానీ ఈ రకంగా చేసేటువంటి పద్ధతిని కానీ తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు, తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిలదీసి అడుగుతారు. ఇవాళ ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు ఎన్నోసార్లు తెలంగాణ వస్తే నీళ్లుండవు, కరెంట్ ఉండవని ఎన్నో రకాలుగా మాట్లాడిండ్రు. కానీ మాట్లాడినప్పుడు ఎవరైనా కూడా తెలంగాణ బిడ్డలు ఇదే రకంగా మాట్లాడినరా? ఎప్పుడైనా తెలంగాణ బిడ్డలు ఇదే రకంగా స్పందించిండ్రా? ఇదే రకంగా మీకు కండువలు వేసిండ్రా మీ అనలిస్టులకి? కాబట్టి ఒక్కసారి సొయ్యి తెచ్చుకోవాలా, తప్పకుండా సొయ్యి తెచ్చుకొని ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఒక సీనియర్ లేదు, జూనియర్ లేదు, ఒక పెద్ద మనిషి లేడు, ఎవరికి అమ్ముడు పోనోడు లేదు, అవకాశ రాజకీయాలు చేసేది లేదు. ఎవరు ఒక నిజాయితీ పరుడు, ఒక నిజాయితీగా తను నిష్పక్షపాతంగా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా దేశ రాజకీయాలైనా నిష్పక్షంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అటువంటి ఒక సీనియర్ అనలిస్ట్ను పట్టుకొని ఈ రకంగా ట్రోలింగ్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బతీసే విధానం అనేది కూడా మేము తప్పకుండా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ ప్రజా సంఘాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వివిధ సంఘాలలో ఉన్న వివిధ డయాసిస్ మీద ఉన్నా కూడా ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి కోసం ఇవాళ అందరూ కూడా కలిసికట్టుగా ఒక వేదిక మీదకి వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మేము తెలంగాణ ఉద్యమకారులుగా అందరం అండగా ఉంటామని చెప్పి ఇవాళ రావడం అనేది ఒక శుభ పరిణామం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ మిమ్మల్ని నమ్మి మేము ఓట్లేసినందుకు మాకు ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో మీరు సుదీర్ఘంగా తెలుసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ఇవాళ డిమాండ్ చేస్తాం. అది పూర్తిగా అన్యాయం అండి. ఏమాత్రం సరైన విషయం కాదు అది. అట్లా వాళ్ళు చేసి ఉండకూడదు. ఎందుకంటే జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు అంటేనే మీరు చాలా పిరికి వాళ్ళు అని అర్థం. జర్నలిస్టులు ఎంతండి, మా మాటలు ఎంత? మీరు ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు, ఎంతో బాధ్యతారహితంగా మాట్లాడతారు. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఇది జర్నలిజాన్ని డిస్క్రెడిట్ చేయడానికి చేస్తున్న పద్ధతి తప్ప మరి ఇంకేం కాదు. ఎందుకంటే జర్నలిస్టులు అనే వాళ్ళని మీరు కొనాలని ప్రయత్నం చేస్తున్నారు, మీరు కొనలేని వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.
మీరు జర్నలిజాన్ని చంపే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఇప్పటికే 90% చనిపోయింది భారతదేశంలో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం కేవలం గోధీ మీడియా అంటే ఒళ్ళో కూర్చునే మీడియా, వాచ్ డాగ్గా ఉండాల్సిన మీడియాని మీరు ల్యాబ్ డాగ్గా అంటే ఒళ్ళో కూర్చునే కుక్క పిల్ల కింద మార్చేశారు. అక్కడో ఎక్కడో కొంతమంది అయినా న్యూట్రల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇండిపెండెంట్గా మాట్లాడటానికి ట్రై చేస్తున్న వాళ్ళని ఈ రకంగా వేధించడం పూర్తిగా తప్పు. అందుకోసం జర్నలిస్ట్ ప్రొటెక్షన్ లా అనేది ఒకటి తీసుకురావాలి. అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. నిజానికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి అది ఎక్స్టెన్షన్ అంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన చట్టం అది మన దేశంలో చాలా వీక్గా ఉంది. సో జర్నలిస్ట్ షీల్డ్ లా తీసుకురావాలి. జర్నలిస్టుల మీద దాడుల్ని ఆపే ఒక ప్రయత్నం చేయాలి. ఇది నా డిమాండ్. రైతుల సబ్జెక్టు, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల సబ్జెక్టు, నిరుద్యోగుల సబ్జెక్టు, ఇవి తప్పించుకోనికి అని చెప్పి ఆంధ్రాలో కూడా వీళ్ళు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలని ప్రజల ఆలోచన మైమరిపియనికి ఈరోజు ఒక సాధువు లాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి సబ్జెక్టు తీసుకుంటూ అరెస్ట్ చేస్తామన్నారు. ఆయన ఏమైనా నక్సలైటా, ఆయన టెర్రరిస్టా, ఆయన మానవ బాంబా, ఆయన ఏముందబ్బా, ఆయనను చిన్న పిల్లగాడు కూడా పట్టుకొని గట్టి కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు పెట్టి జైలుకు పంపుతున్నా అంటే ప్రయత్నం ఎవరు చేస్తుంది? పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందే ఆంధ్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు. మీరు ఎవరంటే ఇంటెలిజెన్స్ అంటే అవునంటారు. అంటే ఆంధ్రాకి వెళ్ళి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈరోజు బాధాప్త మేము మీటింగ్ పెడతా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, వీళ్ళ మీద ఏం కేసులు పెడతామని చెప్పి మీరు పోయి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడున్నాం మనం? ఈరోజు అరెస్ట్ చేయమని పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇస్తారు హోంమంత్రిగా పెట్టుకొని? ఈరోజు దాదాపు 16 మంది రైతులు చచ్చిపోయారు. నిన్న నేను మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టిన, అర్థమైందా? ఇందులో తనుగుల అభిరామని, తనుగుల నాగరాజని, గుడారపు వెంకటేష్ అని, నెలకి లచ్చన్న అని, మన ఇక్కడ గణపూర్ మేడ్చల్ జిల్లాలోనేమో మన వెంకటాపురం శంకరయ్య అని, ఈ విధంగా 16 మంది రైతులు చచ్చిపోయారు. అర్థమైందా? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అది కాదు కనుకోవా, దాని మీద నువ్వు డ్యూటీ చేయి. నువ్వు హైదరాబాద్కు రా, వాళ్ళని అరెస్ట్ చేయి. చంద్రబాబు వీళ్ళు నా గురించి బాగా మాట్లాడు, వీని మీద కేసు పెట్టు. ఏంది ఇది? హోంమంత్రి నీకు ముఖ్యమంత్రి ఇచ్చింది, హోంమంత్రి ఇచ్చింది, నువ్వు ప్రజలకు ఏమైనా మేలు చేయమని. అర్థమైందా? ఈరోజు రెడ్డి నాయుడు లెక్క నువ్వు పనిచేస్తున్నావు, అక్కడ నాయుడు ఇక్కడ రెడ్డి ఇద్దరు కలిసి రేనా లెక్క మీరు పనిచేస్తూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఈ పనులు మారుకో. ప్రజలకు, నిరుద్యోగులకు వాళ్ళకి ఏమైనా చేయగలిగితే చెయ్యి. రిటైర్డ్ అయిన వాళ్ళు 96 మంది చచ్చిపోయారు. రాష్ట్రపతి గారు ఉత్తరం పెట్టినారు నిన్న. రాష్ట్రపతి గారు ఉత్తరం పెట్టినారు, అరే వాళ్ళ పైసలు వాళ్ళకి ఈరా అయ్యా అని. అర్థమైందా? అంటే రాష్ట్రపతి గారు చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే విద్య లేని పోరగానికంట ఈరోజు ప్రధానోపాధ్యాయుడు వచ్చి చదువు చెప్పినట్టున్నది. అర్థమైందా? ఎల్కేజీ పోరాని కూడా ప్రధానోపాధ్యాయుడు వచ్చి చదువు చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎక్కడ ఉన్నది? పాలన ఎక్కడ ఉంది? ముఖ్యమంత్రి ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈ విగ్రహాలదిగా ఇక ఏమున్నది? ఆయన ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో నోట్లు వేయించుకొని చంద్రబాబు నాయుడే ఎన్టీ రామారావును పోటు పొడుస్తాడు. చంద్రబాబు నాయుడు హరికృష్ణని ఆగం చేస్తారు. చంద్రబాబు నాయుడు హరికృష్ణ కుటుంబాన్ని ఆగం చేస్తారు. ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఆయన ఎన్టీ రామారావు ఎన్నుపోటు పొడవంగానే మంత్రిని చేస్తాడు. ఎమ్మెల్యే అయినాక మంత్రికి వస్తాడు. ఈరోజు నువ్వు మళ్ళా పొడిచేది నువ్వే, మళ్ళీ సచ్చేదాకా చూసి చచ్చిపోయినా కుట్లేసేది నువ్వే, ఈయనంత గొప్పోళ్ళు లేదని ప్రచారం చేసేది నువ్వే, ఆయన విగ్రహాలు పెట్టాలని చెప్పేది కూడా నువ్వే. ఈరోజు ఎన్టీ రామారావుకి ఎవరైనా ద్రోహం చేసినా చంద్రబాబు ఆయన ద్రోహం ఈరోజు ఎవ్వరు చేయలేదు. ఆయన ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం ఉంది, ఆయన ప్రేమంటే ఆయన పెట్టుకోమని. మన దగ్గర ఎందుకు ఓట్ బ్యాంక్ రాజకీయాలు? ఆడ మన బోలేరని మన మేధావులు ఉన్నారు. ఈరోజు బొచ్చంపి గద్దర్ది పెట్టుకుందాం, కాళోజీ నారాయణరావుది పెట్టుకుందాం, జయశంకర్ ప్రొఫెసర్ది పెట్టుకుందాం, కాంతారావుది పెట్టుకుందాం. ఈ విధంగా మనకు చాలామంది ఉన్నారు గొప్పోళ్ళు, వాళ్ళ ఫోటోలు పెట్టుకుందాం మనం. వీళ్ళ ఇంకా మనకు ఎందుకు? రాష్ట్రం విడిపోయినాక కూడా ఎందుకు దుకాణం? ఎందుకు భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుండ్రు? కాబట్టి మానుకోండి. మీరు నిర్మిస్తే మనుషులను నిర్మించండి, కానీ ఈ విగ్రహాలను నిర్మించడం బంద్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.